ఉందో ఆ అమ్మాయి యొక్క మొగుడు అత్తయ్య మొగుడు ఆ బాలకృష్ణ సారు ఇది స్టాప్ హీరో ఆ మేడం విజయశాంతి మేడం అల్లర్జును எப்படினாரு இங்கே 5 மணிக்கு இங்கே அங்கேருந்து ஊர்லேருந்து வந்தாங்கன்னா நாட்டுக்கோழி மீன் ஃபிஷ் ஃப்ரை ரசம் சாதம் எல்லாம் செஞ்சு எல்லாம் கொடுப்பாங்க கேம் போட்டு நல்லா ஜாலியாக சாப்பிடுவாங்க ఫ్యామిలీயோட. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య ఈశ్వర్. హోగెనకల్ ఈ పేరు వినే ఉంటారు కదా, వెళ్ళారా? వెళ్ళకపోతే కనుక ఈ వీడియో చూశాక ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటారు. దీన్ని నయాగరా ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. ఈ హోగెనకల్ తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో కర్ణాటకకి తమిళనాడుకి బార్డర్లో ఉంటుందన్నమాట. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఇది బెంగళూరుకి దగ్గరలో ఉంటుంది. బెంగళూరు నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అదే చెన్నై నుంచి అయితే దాదాపు 340 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. హోగెనకల్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన కొన్ని విషయాల్ని నేను ఈ వీడియోలో చెప్తాను. అందులో ఇక్కడ దొరికే ఫిష్ ఫ్రైస్ అండ్ ఫిష్ కర్రీస్, మనం అక్కడే ఫిష్ కొనేసి కట్ చేయించుకొని వండడానికి వంట వాళ్ళు ఉంటారు, అక్కడే ఇచ్చేసామంటే మనం బోట్ రైడ్కి వెళ్ళి వచ్చేలోపు వాళ్ళు మనకి వంట చేసి పెట్టేస్తారనమాట. ఈ పారసెల్ రైడ్కి గవర్నమెంట్ ఛార్జ్ చేసే టికెట్ 1500 అనమాట. ఇందులో 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఈ టికెట్ తీసుకుని వెళ్తే కనుక మనల్ని తమిళనాడు కర్ణాటక బార్డర్ ప్లేస్ ఉంటుంది, అక్కడ వరకు తీసుకుని రిటర్న్ వచ్చేస్తారనమాట. అయితే అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాలంటే కనుక బోట్ రైడర్స్ కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తామంటారు. మేము చెన్నై నుండి మార్నింగ్ 5:36కి బయలుదేరితే హోగెనకల్ వెళ్ళేసరికి 1:32 అలా అయ్యింది. లంచ్ చేసేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని పారసెల్ రైడ్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. కాకపోతే అప్పటికే 4:35 అయ్యిందనమాట. మళ్ళీ లైట్ ఫెయిల్ అయితే కష్టమవుతుందని చెప్పేసి ఈశ్వర్ వాళ్ళు మసాజ్ ట్రై చేస్తామంటే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళు మసాజ్ చేయించుకుంటూ ఉంటే మేము సరదాగా వాటర్లో ఆడుకున్నాము. ఈవినింగ్ టైం కదా, క్లైమేట్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. నెక్స్ట్ డే పారసెల్ రైడ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మా చిన్నోన్ని బోట్ రైడరే ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఇతను చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వెళ్ళేదారిలో ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బాస్కెట్స్ చేత్తో అల్లుతూ ఉన్నారనమాట. చాలా బాగా అనిపించాయి. నయాగరా ఆఫ్ ఇండియా అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఛత్తీస్గఢ్లో ఉండే చిత్రకూట్ వాటర్ ఫాల్స్ని చూపిస్తుంది. అలాగే నయాగరా ఆఫ్ సౌత్ ఇండియా అని కనుక సెర్చ్ చేసామంటే కేరళలో ఉండే అతిరిపల్లి వాటర్ ఫాల్స్ని చూపిస్తుంది. కానీ హోగెనకల్ వాటర్ ఫాల్స్కి నయాగరా ఫాల్స్కి చాలా రిజంబ్లెన్సెస్ ఉన్నాయి. అవేంటంటే నయాగరా ఎలాగైతే యుఎస్ అండ్ కెనడా బార్డర్లో ఉంటుందో అలాగే హోగెనకల్ తమిళనాడు అండ్ కర్ణాటకకి బార్డర్లో ఉంటుందన్నమాట. నయాగరా ఫాల్స్కి ఉండే మిస్టీ కండిషన్సే హోగెనకల్ ఫాల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ ఇసుక తిన్నెలు ఉన్నాయి కదా, ఇటువైపుకేమో తమిళనాడు, అటువైపుకి కర్ణాటక అన్నమాట. దాదాపు 1.5 అవర్ ఉండే ఈ బోట్ రైడ్లో ఇలా మధ్య మధ్యలో తినడానికి మనకి ఏమైనా స్నాక్స్ కావాలంటే చిన్న షాప్స్ బోట్స్లోనే ఉంచి అమ్ముతూ ఉంటారనమాట. నేను ఎప్పుడో చదివాను థాయిలాండ్లో ఫ్లోటింగ్ మార్కెట్స్ ఉంటాయని చెప్పేసి. ఇక్కడ ఇలా చూడంగానే నాకు అది గుర్తొచ్చింది. ముందు చెప్పాను కదా బోట్ రైడర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పేసి. ఆయన ఇక్కడ తమిళ్లో చెప్తున్నారనమాట. చిరంజీవి గారి అత్తకి మొగుడు అమ్మాయికి మొగుడు సినిమా, అలాగే బాలకృష్ణ గారి టాప్ హీరో సినిమా, విజయశాంతి గారి సినిమా ఇక్కడే షూట్ చేశారని చెప్తున్నారనమాట. ఇది మంచి షూటింగ్ స్పాట్ అని చెప్పేసి పుష్ప మూవీలో కొన్ని సీన్స్ కూడా ఇక్కడ షూట్ చేశారని చెప్తున్నారు. అలాగే పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారి తగ్గేదేలే అనే సిగ్నేచర్ మూమెంట్ కూడా చేసి చూపించారు.
ఇక్కడ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నింగి, నేల, నీరు ఒకే ఫ్రేమ్లో భలే ఉన్నాయి కదా. ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా స్టోను, అది గ్రానైట్ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. బోట్ రైడ్ మధ్యలో ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ వస్తాయన్నమాట. మనల్ని వాటి దగ్గరికి తీసుకెళ్ళాక బోట్ని రౌండ్గా తిప్పుతారనమాట. ఆ వాటర్ ఫాల్స్ నుంచి పడే వాటర్ మన మీద పడుతూ అలా తిరుగుతూ ఉంటే మనస్సుకి ఎంత హాయిగా అనిపిస్తుందో అది మాటల్లో చెప్పలేము, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇక్కడ వ్యూ చూడండి, ఏదో కొత్త ప్రపంచంలోకి మనం వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది కదా. మేము వెళ్ళింది మార్చిలో, దాదాపు సమ్మర్ దగ్గర పడుతుందన్నమాట. ఆ టైంలోనే వాటర్ ఇలా ఉన్నాయి. మాన్సూన్లో అయితే మెయిన్ వాటర్ ఫాల్ వరకు పారాసైల్ రైడ్ అలో కూడా చేయరన్నమాట. ఇద్దరు మూవీలో శశివద్ అనే సాంగ్ ఇక్కడే షూట్ చేశారట. ఇది వ్యూ పాయింట్ అనమాట. నయాగరా వాటర్ ఫాల్స్ వ్యూ ఆ వ్యూ పాయింట్ నుంచే కనిపిస్తుంది. మమ్మల్ని ఆ వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత వాళ్ళు బోట్స్ని కూడా వాళ్ళతో పాటు పైకి క్యారీ చేస్తారనమాట. మేము వెళ్ళింది మార్చ్ కదా, సో అంత వాటర్ లేవు. వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. అదే ఫుల్ వాటర్ కనుక ఉన్నట్లయితే మొత్తం పైనుంచి వాటర్ పడుతూ ఉంటే ఆ వ్యూ చూడడానికి రెండు కళ్ళు చాలవేమో. వ్యూ పాయింట్ నుంచి చూస్తూ ఉంటే బోట్స్ అన్నీ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. మనం వ్యూ చూసేలోపు బోట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఇక్కడ పెట్టేసి మనల్ని కూడా తీసుకొని వచ్చేస్తారు ఇక్కడికి. ఇక ఇంతటితో మన రైడ్ పూర్తయిపోయిందనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇప్పటి వరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.